హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేమైతే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాము. దాదాపుగా అంటే 3 వీక్స్ అయిందండి. బయటికి అస్సలు రాలేదు మేము. ఎందుకంటే చలి. మా వారు వచ్చేసరికి ఏమో ఇంకా 3 అవుతుందా, పిల్లలు పడుకొని లేచేసరికి ఇంకా 5 అలాగ అవుతుందనమాట. ఇంక ఎక్కడికి వెళ్తామండి? ఇంకా చల్లగా, అందులో స్కూటీ కదా మాకు ఉండేది. వెళ్తే ఇంకా చల్ల గాలి తగిలి పిల్లలకు వెంటనే దగ్గు జలుబు పడుతుంది అనమాట. అందుకనేసి ఇంకా వింటర్లో అయితే మేము చాలా మటుకైతే బయటికైతే వెళ్ళాము. ఇంకా ఆఫ్టర్నూన్ ఉంటేనే వెళ్తామన్నమాట. ఇంకా మా ఆయన అన్నారు, పిల్లల్ని రోజు పడుకోబెట్టొద్దు, నేను వస్తాను కదా, వచ్చిన తర్వాతకి ఇంకా షాపింగ్కి వెళ్దాము కొంచెంగా అనేసి అన్నారు. సరే అనేసి ఈరోజు మేము ఆర్మీ హాస్పిటల్ దగ్గరలో నేషనల్ హ్యాండ్లూమ్ అని ఉందండి. సో జోధ్పూర్లో అండి చాలా రకాల, అంటే ఎక్కడ చూసినా కానీ నేషనల్ హ్యాండ్లూమ్ అని చాలా ఉంటాయి. సో ఇక్కడ కొంచెం తక్కువ ప్రైజే ఉంటుంది అంటే బయట షాప్స్లలో పోల్చుకుంటే. సో అందుకనేసి ఇంకా నాది కూడా బ్యాగ్ కొంచెం ఖరాబ్ అయిపోయింది అనమాట. సో చూస్తున్నారు కదా, వింటర్ అంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ విపరీతంగా పెడతారండి. అసలు ఎన్ని రకాలు ఉంటాయో. దీన్ని తిల్ రోటీ అంటారు. అంటే నువ్వులు ఉంటాయి కదా, దాంతో అంటే షుగర్ వేసి చేస్తారనమాట. ఇవి చిక్కీ ఇలాగ రకరకాలండి. బాడీకి ఏదైతే హీట్ ఉంటాయో అన్ని వెరైటీస్ అయితే ఈ వింటర్లో స్టార్ట్ అవుతాయి. ఇవి ఎంతమందికి గుర్తున్నాయి? చిన్నగా ఉన్నప్పుడు అయితే బాగా తినేదాన్ని నేనైతే. దీన్ని బెల్లంతో చేస్తారు, అలాగే షుగర్తో కూడా. ఇంకా మా వాడి షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు ఇది కావాలా అది కావాలా అనేసి. నా హ్యాండ్ బ్యాగ్ ఖరాబ్ అయిపోయిందండి. ఇంకా తీసుకుందామని షాపింగ్ చేయడం స్టార్ట్ చేశానో లేదో, ఇంకా మా వాడు నాకు బొమ్మలు కావాలని అస్సలు ఉండనివ్వడం లేదండి. ఏది తీసుకున్నామంటే కూడా, మీ పిల్లలు కూడా ఎంతైనా షాపింగ్కి వెళ్తే మా వాడికి ఇచ్చేంత వరకు మమ్మల్ని వదలడం అనమాట. ఉండురా, ఒక 2 నిమిషాలు ఉండు, బ్యాగులు చూస్తున్నాను అని అంటే కూడా నన్ను వదలడం లేదు. ఇంకా నా చేయి పట్టుకొని దామ్మా నాకు కొనిపిద్దురా అని లాక్కెళ్ళిపోతున్నాడు మా బొడ్డిగాడు. సో అండి, ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా షాపింగ్కి వచ్చాం కదా, పిల్లలకి కావాల్సినవి కూడా కొన్ని తీసుకున్నాము. ఇంకా వాటర్ కలర్ కావాలి అని అంటే సరే అనేసి ఇంకా వాడికోతే అయితే తీసుకున్నాను. ఇంకా కొనిపించకపోయినామంటే ఇంకా అక్కడే భూకంపం వచ్చేస్తుంది. ఇంకా మా బుడ్డో ఎనిమల్స్ ఇవి చార్ట్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న బుక్స్, అవి తీసుకుందామని అన్నీ తీసుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఇవి ఇచ్చేసానంటే కొంచెం నాకు పిల్లలకి కొంచెం ప్రాక్టీస్ అయినట్లు. నేను అవి చేస్తుంటే మా ఊడు జేసీపీ ఎత్తుకొచ్చాడు. సో ఇంకైతే చిన్న చిన్నవి అయితే కొన్ని తీసేసుకున్నాను పిల్లల కోసం అనేసి. సో ఇది అండి. ఇంకా రాజస్థాన్లో ఎక్కడ చూసినా కానీ ఇవే ఉంటుంది. రాజస్థాన్ అంటేనే టూరిస్ట్ ప్లేస్ అండి. ఎంతమంది టూరిస్టుకు వస్తారంటే అసలు మన కంట్రీ వాళ్ళని చెప్పను కానీ అదర్ కంట్రీస్ వాళ్ళైతే చాలా మట్టుకు వస్తారు. ఇక్కడైతే ఫ్రేమ్ కూడా చేస్తారండి, కపుల్ ఫ్రేమ్స్ అని, చాలా బాగుంటుంది. ఇంకా వింటర్ కదా, ఇంకా కంబళ్ళు రజాయి ఇవన్నీ కూడా పెట్టినారనమాట. ఇంకా ఈ వింటర్ అయితే చాలండి, అన్నీ వింటర్కి సంబంధించినట్టే పెడతారు. చూసారా, వీళ్ళు వచ్చేసి జపాన్ నుంచి వచ్చారు. ఒక మొత్తం టీం అంతా వచ్చినారనమాట. వీళ్ళు మాత్రం షాపింగ్ అయితే భలేగా చేస్తారు. ఇంక ఈ బయటికి వచ్చామంటే ఏదో తినకుండా వెళ్ళాం కదా. సో ఇంకా ఇక్కడే మా ఓడికి అయితే ఓన్లీ పూరీ అనమాట. పానీ తాగాడు కానీ పూరీ దాంట్లో ఆలు పెట్టి ఇస్తే తింటాడు. ఇంకా నేనేమో పాలక్ చాట్ అయితే తిన్నాను. నాకు ఈ చాట్ అంటే రాజస్థాన్లో భలే ఇష్టం అండి. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో అప్పటి నుంచి ఇలాంటి చాట్లు మాత్రం భలేగా ఇష్టంగా తింటాను. బాగా చేస్తారనమాట. సో ఇంకైతే మొత్తానికైతే ఫైనలీ నా షాపింగ్ అయింది. ఒక అతను అంటే ఒక వీడియోకి ఛానల్ అంటే కామెంట్ చేశాడండి. ఏమంటే, తల్లిదండ్రులు బాధ పెట్టారు కదా మీరు, అంతకంతకి అనుభవిస్తారనేసి శాపం అయితే పెడుతున్నాడు. ఎవరైనా అండి, తల్లిదండ్రులను బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా కానీ, అది నేనైనా నువ్వైనా బాధపడక తప్పదు, అది అనుభవించక అంతకన్నా తప్పదనమాట. సో అదైతే అది ఎవరైనా కానీ ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళే లోపల అది అనుభవించాల్సిందే. నేను మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే అవునో కాదో కామెంట్